ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. అయితే ఇదివరకు 4 ఏళ్లుగా గుర్తుకురాని హామీలన్నీ ఎన్నికల ముందే మాత్రమే బయట పెడుతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రామగౌరవ గారిని అడుగుతుంది. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ 2000 పెన్షన్ పథకాన్ని కూడా వైసీపీ తప్పుపడుతుంది. ఈ ప్రజలకు అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు చెప్తుంటే ఎన్నికల ముందు మాత్రమే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి పథకాలు పెట్టారని వైసీపీ చెప్తుంది. మీరు ఏ విధంగా భావిస్తారు? నేను చెప్పడం కదా 100% చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కొన్ని కొత్త వాగ్దానాలు చేస్తారు, కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెడతారు. 3 నెలల ముందే కదా ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. ఇక్కడ దీనిలో చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, మేము నవరత్నాలు అనేటువంటి ఒక పథకాన్ని మేము రిలీజ్ చేసాం. 9 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. దానిలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2ో 3ో ప్రయత్నం చేస్తున్నారు. అంటే బహుశా మా ఆలోచన విధానాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. మా నవరత్నాలని దొంగతనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మా దొంగతనం చేసినా ప్రజలకి సక్రమంగా అందించగలిగితే మాకు కూడా సంతోషం. మావి దొంగతనం చేయవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 1000 నుంచి 2000 పెన్షన్ చేస్తాము అని చెప్పాము. మరి ఆయన ఆ చివరి 3 మాసాలు చేసి నేను చేసాను, ఇక జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు, మాకే ఓట్లు వేయండి అనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఒక పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రజలు దీన్ని గమనిస్తారని మనం చేస్తున్నాం, ప్రజలు దీన్ని తెలుసుకుంటారని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన రకరకాల జిమ్మిక్కులు వేసి ఎన్నికల తరువాత అన్నింటినీ కూడా మర్చిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి రాజకీయవేత్త. అది గత ఎన్నికల్లో మనం చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అంగీకరిస్తారని నేను అనుకోవటం లేదు. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి నన్ను ఏదైతే మేడం మల్లికార్జున రెడ్డి వైసీపీ పార్టీకి రావడం మీద కూడా టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి డబ్బులతోనే ఈ అభ్యర్థులను కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళు డబ్బులు కొంటున్నారు కాబట్టి మేము కూడా డబ్బులు కొంటున్నాం అనేటువంటి భావన మాట్లాడుతున్నారు. మేము డబ్బులు కొనవలసినటువంటి అవసరం లేదు. అలాంటి ఆలోచన కానీ అలాంటి దుర్బుద్ధి కానీ మాకు ఇప్పుడు లేదు. మమ్మల్ని ఆకర్షితులై మా దగ్గరికి వచ్చిన వాళ్ళని మేము జాయిన్ చేసుకుంటాం, వాళ్ళని మేము అబ్జర్వ్ చేసుకుంటాం. ఆ క్రమంలోనే మల్లికార్జున రెడ్డి గారు రావడం జరిగింది, ఆ క్రమంలోనే మేము చేర్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డబ్బులు పెట్టి కొనదలుచుకుంటే ఆయనే కొనుక్కోగలిగిన శక్తి సామర్థ్యాలను ఇంతకు ముందు కూడా కొన్నాడు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఆ పడవ మునిగిపోతుందని ప్రజలు భావిస్తున్నారు, నాయకులు కూడా భావిస్తున్నారు. మునిగిపోయే పడవలో మేము ఎందుకు ఉండాలని కాస్త గట్టును చేర్చే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని భావించి బహుశా దీనిలోకి వస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి తప్ప, మేము కొంటే మా దగ్గర ఏముందని కొంటాం, మేము అపోజిషన్లో ఉన్నాం, మేమన్నా కోట్ల రూపాయలు ప్రాజెక్టులో కాజేసామా, మేమన్నా పరిపాలన ఉన్నామా? ఏదన్నా ఉంటే డబ్బులు పెట్టి కొనదలుచుకున్నప్పుడు కొనే శక్తి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన దగ్గరే చేరుతున్నారు ఎవరన్నా డబ్బుల కోసం ఆశపడిన వాళ్ళు తప్ప మా దగ్గర చేరడం లేదు. అదేవిధంగా కాపు రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే కేంద్రం రిలీజ్ చేసిన ఈబీసీ చట్టంలో 5% రిజర్వేషన్ కాపులకి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చెబుతున్నాడో, అర్థం కాక చెబుతున్నాడో, లేక అర్థమై కూడా కాపుల్ని మోసం చేయాలని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అబ్సర్డ్. దీన్ని చేయడానికి వీలే లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి, ఆ పేదలకు కూడా ఇదిగో పేదవాడంటే ఈ నామ్స్ అని పెట్టి కొన్ని రూల్స్ పెట్టి దాని ప్రకారం తీస్తారు తప్ప, దీనిలో నీ ఇష్టం వచ్చినట్టుగా ఈమని చంద్రబాబు నాయుడు గారికో, నీ ఇష్టం వచ్చినట్టుగా ఈమనికి కేసీఆర్ గారికో చెప్పడానికి వీలు లేదు. కేసీఆర్ గారు మరో కులానికి మేము 10% ఇస్తామంటే కుదరదు. ఇది అగ్రకులాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తున్నది. ఆ పేదలకి కొన్ని కొలబద్దలు ఉంటాయి అంతే తప్ప చంద్రబాబు నాయుడు కాపులకి ఇచ్చాను, రెడ్లకు 2% ఇచ్చాను, బ్రాహ్మణులకు 3% ఇచ్చాను అన్ని హక్కు ఆయనకి లేదు. అది తెలిసి కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. తెలియకపోతే ఆయన ముఖ్యమంత్రి గారిని పనికిరాడు. కాపులకు సంబంధించి కార్పొరేషన్ పెట్టి చాలా లబ్ధి పథకాలు చేకూరుస్తున్నాం, కాపులకి మేలు చేసే పనులే తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. ఒక కాపు నాయకుడిగా మీరు ఏం చెప్తారు? కాపులకి ఏం మేలు చేసే కార్యక్రమం చేశారు? ఎప్పుడు చేశారు? కార్పొరేషన్ ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు లోన్లు ఇచ్చారు? ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ప్రారంభించిన తర్వాతే మంజునాథ కమిషన్ వేసినా, లేకపోతే కాపు కార్పొరేషన్ పెట్టిన, కాపు కార్పొరేషన్ పెట్టి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటే ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు సమాధానం చెప్పమనండి. 1000 కోట్లన్నా ఖర్చు పెట్టారా? 5 సంవత్సరాలు 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి కదా, ఎంత ఖర్చు పెట్టాలో చెప్పమనండి. కాపుల్ని బీసీలో చేరుస్తానన్నాడు, మరి బీసీలో చేర్చారా? నిర్ణీత కాల వ్యవధి పెట్టి దాన్ని మరీ చేరుస్తున్నాడు. నిర్ణీత కాల వ్యవధి అయిపోయింది, నీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు కాపులను బీసీలో చేర్చలేదు. చేర్చకపోగా ఇయ్యే మళ్ళీ సొరకాయలు కోసేసి కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 10% ఇస్తే దానిలో 6 తీసుకోండి, 7 తీసుకోండి, 5 తీసుకోండి, ఈయన ఏదో తేరగా ఇచ్చేసినట్టుగా మాట్లాడుతుంది. ఇవన్నీ మోసం, దగ.
ఫైనల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన వారితోనే జగన్ చేతులు కలపడం, ఏదైతే కేటీఆర్తో చేతులు కలపడం చాలా మంచి పరిణామం కాదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన వారితో వీళ్ళు ఎలా కలుస్తారని కూడా టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అసలు టీడీపీ నాయకులు సర్టిఫికేట్ మాకెందుకు? మేము ఎవరితోనూ చేతులు కలపం, చర్చిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానమైనటువంటి ఎజెండా. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనే చర్చిస్తాం. తప్పే ఉంది దానిలో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తాం, పక్క రాష్ట్ర ప్రధాన పార్టీతో చర్చిస్తాం, మరొకరితో చర్చిస్తాం. చంద్రబాబు నాయుడు గారేమో వెళ్ళి మన కేసీఆర్ గారితో కలిసిపోయి పోటీ చేయాలని అనుకోవడమేమో కరెక్టు. మేము చర్చిస్తే తప్పు ఎలా అవుతుందో దీనికి సమాధానం చెప్పమని తెలుగుదేశం వాళ్ళ ముందు చెబితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ముందుకు వచ్చే సమయం మాత్రమే చంద్రబాబుకి హామీలు అన్నీ గుర్తుకు వస్తాయి. అదేవిధంగా రాష్ట్రం కోసం ఏం చేయాలన్నది వైసీపీ పార్టీకి తెలుసు. పక్క రాష్ట్రాల వాళ్ళతో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడానికి కూడా చర్చలు జరుపుతాం. ఇవన్నీ టీడీపీ నాయకులు మాట్లాడితే అర్థం లేని మాటలని అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేంద్ర, 99 టీవీ, విజయవాడ నుంచి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.